మాదిగా విలేజ్ ఎలిమినేడు మండల్ ఇబ్రాహీంపట్నం. దయచేసి మా యొక్క ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్ని మా తాతల తండ్రుల నుంచి మేము ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజలకందరికీ మరి సన్నిహితంగా ఇక్కడ మాడుగులు కానీ అక్కడ చౌటుపల్లి కానీ రకరకాల విలేజ్ నుంచి వస్తున్నటువంటి ప్రజలకు చాలా సన్నిహితంగా వాళ్ళకి సౌకర్యంగా ఉంది అని మేము భావిస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని గత ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేమే గెలిపించుకున్నాం. మేము కూడా ఎలిమినేట్ నుంచి మేము చాలా సపోర్ట్ ఓట్లు కూడా వేసాం. కనుక ఇప్పుడు మాకున్నటువంటి సందర్భం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ ఆఫీస్ని మంకాలకు తరలిస్తున్నారని మేము విన్నాం. కనుక దయచేసి గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ను వాళ్ళు కూడా ఆకాంక్షిస్తూ మీకు మంచి జరగాలంటే రేపనాడు మరి ఓటు పరంగా కానీ మీకు అభిమాన పరంగా కానీ మిమ్మల్ని ఎంతగానైతే మేము అభిమానించామో, మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఎంతగానైతే మేము గౌరవించామో, ఓట్ల ద్వారా మిమ్మల్ని గెలిపించాం. ఎలిమినేట్లో 156 ఓట్ల లీడ్ తోటి మిమ్మల్ని గెలిపించాం. కనుక మా యొక్క నియోజకవర్గాన్ని అన్యాయం చేయొద్దని మీకు మనస్ఫూర్తికంగా కోరుకుంటూ ప్రజల సమస్యను మీ ముందుకు తెచ్చిపెడుతున్నాం. కనుక పేపర్ రూపకంగా కూడా ఇందాక మేము ఇచ్చినటువంటి మెమోరాండం దండుమైలారం విలేజ్కి చేరుకున్నారు. మా యొక్క సహోదరులు అక్కడ మెమోరాండం సమర్పిస్తున్నారు. కావున మరి ఇప్పుడు కూడా మేము ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ప్రెస్ మీడియా కూడా మేము మనవి చేయడం ఏంటంటే దయచేసి మా యొక్క నియోజకవర్గం నుంచి తాతల తండ్రుల నుంచి అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్ని తరలించొద్దని మనవి చేస్తూ జై భీమ్ జై మాదిగా. నాగని బుగ్గరాములు చింతుల్లా, మాది యాచారం మండలము. ప్రభుత్వం ఏదైతే సబ్ రిజిస్టార్ ఆఫీసును చేంజ్ చేస్తామని చర్య తీసుకుంటున్నారో అది పూర్తిగా ఏంటంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ యొక్క కాన్సెన్స్ కాబట్టి ఈ కాన్సెన్స్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలను తప్పకుండా ఎంబడే మానుకోవాలి. ప్రభుత్వం ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఈ ప్రభుత్వ ఆస్తులలో కట్టియటము అది అప్పటి నుండి 1954 నుండి మొదలు పెడితే రిజిస్ట్రేషను ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ ఇటుకెళ్ళి మార్చిన లేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఇవి మానుకోవాలి. ఇవి మానుకుంటే తప్ప లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటు చేసేటటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజలు కూడా చాలా నష్టపోతారు. కాబట్టి ఎన్నేమున్నా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఖచ్చితంగా మానుకోవాలని చెప్పి ఉద్దేశిస్తూ ఖచ్చితంగా ఒకవేళ కాదు కక్కసం చేస్తామంటే మేము చేసేటటువంటి ఉధృతమైనటువంటి పోరాటాలు కూడా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం దృష్టికి పోయేదాకా కూడా పోరాటాలు ఆపమని చెప్పి నేను తెలియజేస్తాను.